హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. సో ఫ్రెండ్స్, మనం డైలీ జిఎస్ అండ్ జీకేకి సంబంధించిన క్లాసెస్ని అయితే డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. సో ఆల్రెడీ మనం 128 క్లాసెస్ని కంప్లీట్ చేసుకున్నాము. సో ఇది 129th క్లాస్. సో ఫ్రెండ్స్, మీరు మాత్రం ఈ క్లాసెస్లో ఏ ఒక్క క్లాస్ కూడా మిస్ అవ్వకుండా డైలీ వాచ్ చేస్తూ ఉండండి. ఎందుకంటే ఈ క్లాసెస్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి, ఇంకా ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అయినా రావడం జరుగుతుంది కాబట్టి. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా క్లాస్ని అయితే స్టార్ట్ చేద్దాం. సో ఫ్రెండ్స్, ఈరోజు క్లాస్లో ఫస్ట్ క్వశ్చన్ కనుక చూసినట్లయితే జిఎస్ఎల్వి అనగా ఆన్సర్ ఆప్షన్ 2. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 జియోజింక్రనస్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్. నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఎఫ్ఐసిసిఐ ఫిక్కీ అనగా ఆన్సర్ ఆప్షన్ 3 ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. నెక్స్ట్ వన్ చూసినట్లయితే కోబాల్ అనగా ఆన్సర్ ఆప్షన్ 4. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 కామన్ బిజినెస్ ఓరియంటెడ్ లాంగ్వేజ్. నెక్స్ట్ వన్ చూసినట్లయితే నాసా అనగా ఆన్సర్ ఆప్షన్ 1. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్. నెక్స్ట్ వన్ చూసినట్లయితే రోమ్ను విస్తరించగా ఆన్సర్ ఆప్షన్ 1. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 రీడ్ ఓన్లీ మెమొరీ. రోమ్ అంటే రీడ్ ఓన్లీ మెమొరీ. నెక్స్ట్ వన్ చూసినట్లయితే సార్స్ అనగా ఆన్సర్ ఆప్షన్ 2. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 సివియర్ ఎక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్. నెక్స్ట్ వన్ చూసినట్లయితే డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ అనగా ఆన్సర్ ఆప్షన్ 4. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 వరల్డ్ వైడ్ వెబ్సైట్. నెక్స్ట్ వన్ చూసినట్లయితే వ్యాట్ అనగా ఆన్సర్ ఆప్షన్ 3. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 వాల్యూ యాడెడ్ ట్యాక్స్. నెక్స్ట్ వన్ చూసినట్లయితే ట్రై విస్తరించగా ఆన్సర్ ఆప్షన్ 1. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ వన్ చూసినట్లయితే పోటా అనగా ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. ఆన్సర్ ఆప్షన్ 2 ప్రివెన్షన్ ఆఫ్ టెర్రరిజం యాక్ట్. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే రా అనగా ఆన్సర్ ఆప్షన్ 2. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్. నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఐసిఐసిఐ అనగా ఆన్సర్ ఆప్షన్ 2. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 ఇండస్ట్రియల్ క్రెడిట్ అండ్ ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఫేమా అనగా ఆన్సర్ ఆప్షన్ 4. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్. నెక్స్ట్ వన్ చూసినట్లయితే డిఎన్ఏ అనగా ఆన్సర్ ఆప్షన్ 1. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 డియాక్సిరిబో న్యూక్లిక్ ఆమ్లం. నెక్స్ట్ వన్ చూసినట్లయితే సేజ్ అనగా ఆన్సర్ ఆప్షన్ 2. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 స్పెషల్ ఎకనామిక్ జోన్. నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఎఫ్ఐఆర్ అనగా ఆన్సర్ ఆప్షన్ 4. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్. నెక్స్ట్ వన్ చూసినట్లయితే నాస్కామ్ అనగా ఆన్సర్ ఆప్షన్ 1. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీస్ కంపెనీస్.
నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీస్ కంపెనీస్. నెక్స్ట్ వన్ చూసినట్లయితే యూటీఐ అనగా సో ఆన్సర్ ఆప్షన్ 3. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 యూనిట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ వన్ చూసినట్లయితే సెబీని విస్తరించగా ఆన్సర్ ఆప్షన్ 1. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ వన్ చూసినట్లయితే బీపీఓ అనగా ఆన్సర్ ఆప్షన్ 2. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 బిజినెస్ ప్రాసెసింగ్ అవుట్సోర్సింగ్. నెక్స్ట్ వన్ చూసినట్లయితే డిటిహెచ్ అనగా ఆన్సర్ ఆప్షన్ 4. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 డైరెక్ట్ టు హోమ్. నెక్స్ట్ వన్ చూసినట్లయితే గార్ అనగా ఆన్సర్ ఆప్షన్ 1. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 జనరల్ యాంటీ ఎవిడెన్స్ రూల్. నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఐబీపీఎస్ అనగా ఆన్సర్ ఆప్షన్ 3. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్. నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఐసిడిఎస్ అనగా ఆన్సర్ ఆప్షన్ 2. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ స్కీమ్. నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఎల్సిడి అనగా ఆన్సర్ ఆప్షన్ 3. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 లిక్విడ్ క్రిస్టల్ డిస్ప్లే. నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఈఏజీ అనగా ఆన్సర్ ఆప్షన్ 3. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 ఎంపవర్డ్ యాక్షన్ గ్రూప్. నెక్స్ట్ వన్ చూసినట్లయితే కేవైసీ అనగా ఆన్సర్ ఆప్షన్ 4. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 నో యువర్ కస్టమర్. నెక్స్ట్ వన్ చూసినట్లయితే నాడా విస్తరించగా ఆన్సర్ ఆప్షన్ 3 నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ. నెక్స్ట్ వన్ చూసినట్లయితే సఫ్తాను విస్తరించగా SAFTAను విస్తరించగా ఆన్సర్ ఆప్షన్ 1 సౌత్ ఏషియా ఫ్రీ ట్రేడ్ ఏరియా. నెక్స్ట్ వన్ చూసినట్లయితే FDIని విస్తరించగా ఆన్సర్ ఆప్షన్ 2 ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్. నెక్స్ట్ వన్ చూసినట్లయితే జీడిపి అనగా ఆన్సర్ ఆప్షన్ 1 గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్. నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఎలిసా అనగా ఆన్సర్ ఆప్షన్ 3 ఎంజైమ్డ్ లింకేజ్ సార్బెట్ అస్సే. నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఈసీజీ అనగా ఆన్సర్ ఆప్షన్ 1. ఆన్సర్ ఆప్షన్ 1 ఎలక్ట్రోకార్డియోగ్రామ్. నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఎంఆర్ఐ స్కానింగ్ అనగా ఆన్సర్ ఆప్షన్ 3. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 మ్యాగ్నెటిక్ రెజొనాన్ ఇమేజింగ్. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే సెల్ ఫోన్లో వాడే సిమ్ అనగా ఆన్సర్ ఆప్షన్ 1 సబ్స్క్రైబర్ ఇండెక్స్ మాడ్యూల్. నెక్స్ట్ వన్ చూసినట్లయితే పోస్ట్ ఆఫీస్కి సంబంధించి పిన్ అనగా ఆన్సర్ ఆప్షన్ 4. ఆన్సర్ ఆప్షన్ 4 పోస్టల్ ఇండెక్స్ నెంబర్. నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఆదాయ పన్ను సంబంధించి ప్యాన్ అనగా ఆన్సర్ ఆప్షన్ 3
పర్మనెంట్ అకౌంట్ నెంబర్. నెక్స్ట్ వన్ చూసినట్లయితే సార్క్ను విస్తరించగా. ఆన్సర్ ఆప్షన్ 2. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2, సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్. నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఏటీఎం అనగా ఆన్సర్ ఆప్షన్ 1, ఆటోమేటెడ్ టెల్లర్ మిషన్. నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఎస్మాను విస్తరించగా. ఆన్సర్ ఆప్షన్ 3, ఎసెన్షియల్ సర్వీసెస్ మెయింటెనెన్స్ యాక్ట్. సో ఫ్రెండ్స్, ఇంతటితో ఈరోజు క్లాస్లో డిస్కస్ చేసుకునే క్వశ్చన్స్ని కంప్లీట్ చేసుకున్నాము. నెక్స్ట్ క్లాస్లో మరికొన్ని క్వశ్చన్స్ని అయితే డిస్కస్ చేసుకుందాము ఫ్రెండ్స్. మీరు మాత్రం మన ఛానల్ని తప్పకుండా డైలీ వాచ్ చేస్తూ ఉండండి. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ అయిన క్లాసెస్ని మాత్రమే మన ఛానల్లో డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇంకా ఎవరైనా మీలో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి అండ్ షేర్ కూడా చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.